హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఈరోజు కవితక్క తెలంగాణ జాగృతి ఇంతవరకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో పేరు తెచ్చుకున్న జాగృతి ఇప్పుడు కొత్త పార్టీతో ఆవిర్భవించింది. అదే టీఆర్ఎస్ అంటూ కూడా సంచలనం సృష్టించింది. సో ఇప్పుడు ఈ పార్టీ ఆవిర్భావం మీద ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే అమ్మా. నమస్తే 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 అమ్మా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం? ఏదైనా నేను ఒకటే చెప్పగలుగుతా, కవితమ్మ గారు సీఎం కావాలి, ఆమె వెంట మేము ఉంటాము, అన్ని విధాలుగా ఆమెకు మేము సపోర్ట్ చేస్తాము, ఎల్లవేళ ఆమె కోసం మేము కృషి చేస్తాం. మేము సంగారెడ్డికి వెళ్ళి వచ్చినాము. కవితమ్మ గారు సీఎం కావాలని మా కోరిక. మీరు ఏం కోరుకుంటున్నారండి? ఆమె సీఎం అయితే మన తెలంగాణ ఏ విధంగా మారుతుంది? ఈ కాంగ్రెస్ పరిపాలనలో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కవితమ్మ నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. కవితమ్మ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి ప్రజల నమ్మకము, అందరి నమ్మకం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ పార్టీ కొత్తది కాబట్టి అందరూ ఎలా ఉంటారని చూస్తారు, కానీ ఇద్దరు పార్టీలకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ కొత్త పార్టీ ఇది. నవ తెలంగాణ పార్టీ లెక్క నవ శకానికి మొదలవుతుంది. కవితక్క పార్టీ సీఎం అవుతుంది. మీరు అనుకున్నారా టీఆర్ఎస్ పార్టీ పేరు టీఆర్ఎస్ పెడతారని? ఇది కళల సహకారం. ఎందుకంటే తెలంగాణ అనేది టీఆర్ఎస్ తోనే మొదలవుతుంది. తెలంగాణ పుట్టిందే టీఆర్ఎస్. ఈమె పేరు నిలుస్తుందనుకోనే మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం టీఆర్ఎస్ అంటే ఏం గుర్తు రావాలి? ప్రజలలో నాడి తెలుసుకుంటారు మొత్తం తిరిగి, ప్రతి ఒక్క అణువను తెలుసా మీకు, ఎవరి బాధ ఎట్లుంటుందో. పూర్ పీపుల్స్ మస్తున్నారు తెలంగాణలో, వాళ్ళ గురించి ఈమె పుట్టింది. ఎందుకంటే ఈ పార్టీలు ఫ్రీ పథకాలు పెట్టి ఖరాబ్ చేస్తారు. ఫ్రీ వద్దు, విద్య ఆరోగ్యం కావాలి, మనిషికి కావాల్సింది ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం కావాలి. ఇవి రెండే కోరుకుంటారు. ఫ్రీ పథకాలు లేకున్నా సరే ఇవైతే కావాలి, విద్య ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళకు జాబ్లు వస్తే చాలు, ఇదే చూస్తారు. తెలంగాణలో మొత్తం యువత అంతా ఈమె సైడే ఉన్నారు. మొత్తం యువత నారీ శక్తి అంటే పెద్దది, ఆడవారు కూడా మొత్తం మొత్తం ఆమె వైపు చూస్తున్నారు. ఇప్పుడు కవిత గారు కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? అది కుటుంబాలకు ఉంటుంది మేడం. యావత్ తెలంగాణ కలపద్దు, కుటుంబాన్ని ఉంటుంది. ఈమె ప్రజల్లోకి వచ్చింది, అందరిని ఇచ్చిపెట్టుకొని ఇంటి తండ్రిని అందరిని బంధాలను జరగొట్టుకొని వచ్చింది. ఎందుకంటే తెలంగాణ వాళ్ళే నా తల్లి అని చెప్తుంది. తెలంగాణకు ఒక తల్లి అని చెప్తుంది. కాబట్టి ఈమెను మేము నమ్ముతున్నాం. తల్లి అంటే కొడుకు అంటే తల్లి. ఇలా మన తెలంగాణ ముందుకు పోతామని కోరుకుంటున్నారు. రావాలి. ఈ ఉన్న కాంగ్రెస్ పార్టీలు చూసినాము, బీఆర్ఎస్ను చూసినాము, బీజేపీని చూసినాం. ముందు కవితమ్మ గెలిచి తెలంగాణను ఒక ఆదర్శవంతంగా దించాలని ప్రజల యొక్క ఆకాంక్ష. మేము కవితమ్మకు సపోర్ట్ చేస్తున్నాము. మేమే కాదు, సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా మొత్తము వెనక ఉండి ఆమెను ముందుకు నడిపిస్తున్నామా. మేమైతే తెలంగాణకు నేను తల్లిలాగా అంటున్నారు, తల్లిలాగా చూసుకుంటున్నారు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు. 100% ఆమె తల్లిలాగా కాదు, అక్కలాగా కూడా చూసుకుంటుంది. తల్లిలాగా చూసుకుంటుంది, అక్కలాగా చూసుకుంటుంది. సంతోషం అమ్మ, అక్కలాగా చూసుకుంటే సంతోషం. మేము అమ్మని ఆదరిస్తాము, మా ఇంటి కన్న బిడ్డలాగా ఆదరిస్తాము. ఇప్పుడు యూత్ ఎందుకు కోరుకుంటుందంటే, యూత్ను మనం ఇష్టపెడుతున్నాం. తల్లిదండ్రులు ఏడికెళ్ళి బాగుపడతారంటే పిల్లలు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. ఇప్పుడున్న సమాజము ఏవో పథకాలు ఇచ్చి వాళ్ళను అట్రాక్ట్ చేస్తున్నారు, కానీ మనకు కావాల్సింది ప్రతి ఒక్క నిరుద్యోగానికి జాబ్ కావాలి. ఫస్ట్, సెకండ్ విద్య ఆరోగ్యం ఉంటే ఏదైనా ఖర్చులను మనము ముందుకు పోతాయి. ఖర్చులన్నీ ఎక్కువ అవుతున్నాయి అంటే విద్యకు ఆరోగ్యానికి అవుతున్నాయి. కనుక ఈ పార్టీ ముందు ప్రతి ఒక్క సేవలు చేసుకుంటూ ముందుకు పోతుంది. ఇది కొత్త పార్టీ, కొత్త శకం మొదలైంది. తెలంగాణలో అమ్మ పాలన మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారులకి అన్యాయం చేసింది కాబట్టి నాటి టీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో పురుడు పోసుకుంది. కవితక్క సారథ్యంలో ఉద్యమకారులకి న్యాయం జరుగుతుందని, ఉద్యమకారులకి ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీ దిక్కని మనస్ఫూర్తిగా తెలంగాణ నేను ఆశిస్తున్నాను. జై టీఆర్ఎస్. కవితక్కకి కాబోయే తమిళనాడులో జయలలితలాగా తెలంగాణలో కవితక్క ధర్మరాజ్యాన్ని స్వాగతిస్తున్నాం. కవితకు రాజకీయ పార్టీగా శుభాకాంక్షలు చెబుతున్నాం. చాలా
వచ్చింది. టిఆర్ఎస్ అంటే నేను అమ్మలాగా తెలంగాణ బిడ్డలను అమ్మలాగా చూసుకుంటాను. ఆమె అమ్మలా చూసుకుంటుందని మాకు నమ్మకం కలిగింది. కలగబట్టే మాకు సంతోషంగా మేము పోతున్నాం. ఏమైనా సహాయం చేశారా? ఏమీ లేదు, ఉద్యమకారులమే. మేము ఉద్యమకారులమే. మా ఆయన ఫస్ట్ ఉద్యమకారుడు అండి. ఆ ఉద్యమకారుల నుంచి ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఒక చీపుగా అప్పుడు ఆ రోజులలో గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. పట్టించుకోలేదు. ఉద్యమకారులను పట్టించుకోక చాలా ఇబ్బందులు కూడా పెట్టారు ఉద్యమకారులని. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాము. నాటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేసి తెలుగుదేశం పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులకు అనగదొక్కిన తుమ్మల నాగేశ్వరరావు గారిని టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొచ్చిన కేసీఆర్ వాళ్ళ తొత్తులకి నామినేట్ పదవులు ఇచ్చి ఉద్యమకారులకు అన్యాయం చేసిండు. కాబట్టి నేను కవితక్క సారథ్యంలో ఈ టీఆర్ఎస్ మా టీఆర్ఎస్ గా మేము స్వాగతిస్తున్నాం. ఉద్యమకారులాగా మేము అండగుంటామని, మాకు న్యాయం జరిగిందని కోరుకుంటున్నాం. ఇప్పుడు కవితక్క టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించారు. దానిపై అంటే ఇంతవరకు కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది. మళ్ళీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ పెడతారనుకున్నారా? పార్టీ పేరు టీఆర్ఎస్. ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీ అని పెట్టి అది ఆపేసి మళ్ళీ బీఆర్ఎస్ అని తీసుకొచ్చింది. మళ్ళీ మన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి తీసేసినారు. కాబట్టి ఎక్కడ తీసుకొచ్చి ఆపేసినారో మళ్ళీ కవితక్క అక్కడి నుండే స్టార్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి మళ్ళీ ప్రజలందరూ గుర్తుండాలని చెప్పి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకు అందరికీ ఇప్పుడు జరిగే న్యాయం జరిగితే అక్క ముందుకెందుకు వస్తుంది? ఆ కుటుంబం నుంచి వచ్చింది కదా అక్క. అక్కడ న్యాయం జరిగితే ఇవాళ అక్క మన కోసం ఎందుకు వస్తుంది? అప్పుడు పార్టీ పెట్టి మర్చిపోయినారు కదా. మళ్ళీ టీఆర్ఎస్ అనేది ఉంది అనేది మన తెలంగాణ రాష్ట్రం అనేది ఫస్ట్ ఉండాలి కదా. దానికోసమని అక్క మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అని మళ్ళీ ముందుకు వచ్చింది. ఈ రోజులలో జరిగే అన్యాయాలు, ఆడపిల్లల మీద జరిగే అరాచకాల కోసం అక్క ఇలా అందరి కోసం ముందుకు వచ్చింది.